లైంగిక వేధింపుల ఆరోపణల కేసుతో తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పొలిటికల్ కెరీర్ ఖతమైనట్టేనా? టీడీపీ నుంచి సస్పెండ్ అవ్వడంతో రాజకీయ దుకాణం బంద్ అయినట్టేనా? రాసలీలల వీడియోలపై కోనేటి ఫ్యామిలీ ఇచ్చిన కవరింగ్ ఏంటి? ఈ వ్యవహారంలోని వాస్తవాలేంటి? కేసు నమోదవడంతో ఎమ్మెల్యే అడ్డంగా బుక్ అయినట్టేనా? లెట్ us వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణల అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే ఒక్క ఆరోపణ ఈ నేత పొలిటికల్ ఫ్యూచర్ ను అధికారంలోకి నెట్టేసింది. 2019లో వైసీపీ నుంచి గెలిచిన ఆదిమూలం 2024లో టీడీపీ ఎమ్మెల్యేగా నెగ్గారు. సొంత పార్టీ నాయకురాలని లైంగికంగా వేధించారనే ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. తిరుపతి హోటల్లో ఏ రోజులు ఏ నెంబర్ రూమ్స్ లో ఆదిమూలంతో కలిసి ఉన్నది వీడియోలతో సహా బయటపెట్టారు. ఎమ్మెల్యే బెదిరించి లొంగదీసుకున్నారన్నది మహిళ ఆరోపణ. తన కోరిక తీర్చకపోతే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఆదిమూలం బెదిరించారన్నది ఈమె వాదన. దీంతో లొంగక తప్పలేదని చెప్పుకొచ్చారు. మొత్తం వ్యవహారం భర్తకు తెలిసింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చర్యలకు చెక్ పెట్టాలని ఇద్దరు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే రాసలీలల్ని పెన్ కెమెరాతో రికార్డ్ చేసి రచ్చ చేశానన్నది ఈమె వాదన. ఆదిమూలం ఎలాంటి వ్యక్తో సభ్య సమాజానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈమె విడుదల చేసిన వీడియోలు, చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశంలో ఈ ఎమ్మెల్యే ఉండకూడదని సస్పెండ్ చేయాలన్న డిమాండ్ వచ్చింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారాన్ని ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ బ్రేక్ చేసింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. ఇది పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటంతో సస్పెన్షన్ కు ఆదేశించారు. ఓవైపు వరద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే మరోవైపు ఆదిమూలం వ్యవహారంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకున్నారు చంద్రబాబు. మరోవైపు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల రాసలీలల విషయాలు వెలుగులోకి వచ్చినా జగన్ స్పందించిన దాఖలాలు లేవు. పైగా ఈ అంశంపై అపోజిషన్ సీరియస్ గా రియాక్ట్ అయితే అప్పుడు రివర్స్ అటాక్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ గా స్పందించారు. వీడియోలను బయటపెట్టిన వెంటనే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన గంటలోనే ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ తీరుకు టీడీపీలో చంద్రబాబు స్పందనకు ఎంత తేడా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఆదిమూలం తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వైసీపీ నుంచి వలస వచ్చిన ఈ నేత తన వికృత చేష్టలతో టీడీపీని కూడా భ్రష్టు పట్టించాలని చూశారని మండిపడుతున్నారు. వైసీపీ సంస్కృతిని తెలుగుదేశంలో కూడా కొనసాగించాలని చూశారని ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు దగ్గర ఇలాంటి ఆటలు సాగవని వార్నింగ్ ఇస్తున్నారు. తోకజాడించే వారిని ఎలా కట్ చేయాలో టీడీపీ అధినేతకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదని చెబుతున్నారు. క్రమశిక్షణకు టాప్ ప్రయారిటీ ఇచ్చే చంద్రబాబు ముందు కుప్పిగంతులు వేయాలంటే కుదరదంటున్నారు పార్టీ నేతలు. రాసలీలల వ్యవహారంలో కోనేటి ఆదిమూలం రాజకీయ జీవితం ఇక సమాధి అయినట్టేనని భావిస్తున్న సమయంలో ఎమ్మెల్యే ఫ్యామిలీ ఆత్మరక్షణలో పడింది. ఆదిమూలం సెల్ఫ్ గోల్ చేసుకున్నా కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే అలాంటి వ్యక్తి కాదని కలరింగ్ ఇచ్చే యత్నం చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆదిమూలం స్పందన కోసం ఏబిఎన్ ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. రాసలీలల వీడియోలు వైరల్ అయ్యాయి. కుటుంబ పరువు ప్రతిష్టలు మంట కలుస్తున్నాయని భావించిన ఆదిమూలం కుమార్తెలు ప్రభా, శోభ, అల్లుడు కెన్నెడి రెస్పాండ్ అయ్యారు. పొలిటికల్ కేర్ ఖతం, దుకాణ్ బంద్ అవుతున్న భయంతో హార్ట్అటాక్ రావడంతో ఆదిమూలంకు ఆపరేషన్ జరిగిందని, గతంలో కోవిడ్ సోకిందంటూ కవరింగ్ ఇచ్చారు. అప్పట్నుంచి అల్లుడుగా తానెప్పుడు పక్కనే ఉంటున్నానని కెన్నెడి చెప్పుకొచ్చారు. రాసలీలల వీడియో ఫేక్ అని, దీని వెనక వైసీపీ నేతల కుట్ర ఉందన్న వాదాన్ని వినిపించారు. మహిళ మాటలను చంద్రబాబు నమ్మకూడదని ఎమ్మెల్యే కూతుళ్లు చెప్పుకొచ్చారు. తమ తండ్రి కడిగిన ముచ్చంలా ఈ కుట్ర నుంచి బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఆదిమూలం కుమార్తెలు ప్రభా, శోభ. కూతురు వయసున్న టీడీపీ నాయకురాలు తమ తండ్రిపై ఇలాంటి అభియోగాలు మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు కూడా క్షమించరని ఏవేవో శాపనార్థాలు పెట్టారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు బయటకు రావాలన్న వాదాన్ని వినిపించారు. ఇది ముమ్మాటికి వైసీపీ నేతల కుట్రే అన్నది కోనేటి ఆదిమూలం ఫ్యామిలీ చెబుతోంది.
మరోవైపు ఈ వ్యవహారంలో ఆదిమూలంపై పోలీస్ కేసు నమోదైంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. మహిళ ఫిర్యాదుతో కేసు పెట్టారు. హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు సేకరించారు. ఈ కేసులో ఎమ్మెల్యే ఆదిమూలం అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.